నారా లోకేష్ తొలిసారి ఢిల్లీకి వెళ్తున్నారు. కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ఈ సాయంత్రం పలువురు ఎన్డీఏ కీలక నాయకులతో నారా లోకేష్ సమావేశమవుతారు. పలు రాజకీయ అంశాలపై కేంద్ర పెద్దలతో చర్చిస్తారు. రేపు తిరిగి అమరావతికి చేరుకుంటారు మంత్రి లోకేష్. ఏపీ మంత్రి నారా లోకేష్ తొలిసారి ఢిల్లీకి వెళ్తున్నారు. మరి కాసేపట్లో ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ సాయంత్రం పలువురు ఎన్డీఏ కీలక నాయకులతో కూడా సమావేశమవుతారు. పలు రాజకీయ అంశాలపై కేంద్ర పెద్దలతో చర్చిస్తారు. రేపు తిరిగి అమరావతికి చేరుకుంటారు. ఇంకా మంత్రి నారా లోకేష్ ఢిల్లీ టూర్ కి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, లోకేష్ ఢిల్లీలో ఎవరెవరిని కలవనున్నారు, డీటెయిల్స్ ఏంటి? శ్రీ మంత్రి అయిన తర్వాత మొదటిసారిగా కూడా లోకేష్ ఢిల్లీ టూర్ కి వెళ్ళబోతా ఉన్నారు. మరి కొద్దిసేపులో కూడా గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ నేరుగా ఆయన వెళ్ళబోతా ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజు మధ్యాహ్నం చాలా కీలక నేతలు అంటే ఎన్డీఏకి సంబంధించి భాగస్వామిగా కూడా టీడీపీ పార్టీ వ్యవహరిస్తా ఉంది. అందులో కూడా ఎన్డీఏలో కూడా మొదట బీజేపీ, రెండోది టీడీపీ ఇదిగా ఉంటూ ఉంది. పార్టీకి సంబంధించి వాళ్ళందరి నేతలను కూడా బీజేపీ నేతలతో పాటు ఎన్డీఏలో ఉన్న కీలక అగ్రనేతలను కూడా నారా లోకేష్ కలవబోతా ఉన్నారు. తన తండ్రి అరెస్ట్ అయిన సమయంలో కూడా ఎన్డీఏకి సంబంధించిన కీలక నేతలను నారా లోకేష్ కలవడం జరిగింది. అప్పుడు విషయాలను కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు కానీ అన్ని కూడా వారితో చర్చించడం జరిగింది. కేంద్ర పెద్దలతో కూడా మాట్లాడటం జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా కూడా విద్యాశాఖ, ఇటు ఐటీ శాఖ మంత్రిగా కూడా నారా లోకేష్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత 2 నెలల పాటు కూడా ఏదైతే శాఖలు అతనికి అప్పగించారో ఇటు విద్యాశాఖ కానీ అట్లాగే ఐటీ శాఖకు సంబంధించిన విషయాలు కూడా ఎన్నిటిపై కూడా 2 నెలలుగా పూర్తి స్థాయిలో కూడా కసరత్తు నారా లోకేష్ చేస్తా ఉన్నారు. వీటన్నిటి విషయాలు కూడా ఇటు కేంద్రానికి సంబంధించిన ప్రభుత్వంతో కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ కేంద్ర విద్యా సంస్థకు సంబంధించి 10 మార్పుల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి దానిపై కూడా సుదీర్ఘంగా కొన్ని మార్పులను కూడా రాష్ట్రం తరఫు నుంచి కూడా తెలియజేయబోతా ఉన్నారు. విద్యాశాఖ మంత్రిని కూడా నారా లోకేష్ కలిసే అవకాశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అట్లాగే రాష్ట్రానికి ఎక్కువగా పరిశ్రమలు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ పరిశ్రమలు తీసుకొచ్చే అవకాశంపై కూడా కేంద్ర ఉన్నారు. వారితో కూడా ఇప్పుడు పరిశ్రమల శాఖ మంత్రితో కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఇట్లా రాజకీయ పరంగా ఇటు ఎన్డీఏ నేతలతో పాటు అటు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మంత్రిగా కూడా ఆయన సంబంధించిన శాఖలతో కూడా మంత్రితో కూడా సమావేశం కాబోతా ఉన్నారు. సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. రాష్ట్రానికి కావాల్సిన పరిస్థితులను కూడా వివరించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే క్రమం పైన కూడా ఆయన ఎక్కువగా కూడా ఫోకస్ చేసి కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం ఆయన ఢిల్లీ చేరుకున్న తర్వాత యువత కేంద్ర మంత్రులతో పాటు ఇటు ఎన్డీఏ నేతలు కూడా కలిసి రేపు అమరావతికి తిరిగి రాబోతా ఉన్నారు నారా లోకేష్. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.